2/9/12 సార్. ఈరోజు ఉదయమే గొల్లముడికి వెళ్ళొచ్చాము. అక్కడ భజన్ రామయ్య అని 75 సంవత్సరాల ముసలి ఆయన కలిసాము. ఆయన మామూలుగా ఊర్లలో పల్లెల్లో అంతా పందిరి భజన చేసేవాడు. స్వామి గొల్లముడికి వచ్చిన తర్వాత సర్వేపల్లోళ్ళు అనకేపల్లోళ్ళు ఎక్కువ భజన చేయడానికి వచ్చేవాళ్ళు సార్. రాత్రిపూట వాళ్ళు వెళ్ళి భజన చేసి వెళ్ళేటప్పుడు స్వామి అయ్యా ఫలితం అంతా వాళ్ళే ఎత్తుకుపోతున్నారు అనేవాళ్ళు. అది ఈయన 2-3 సార్లు వినేసి ఫలితం అంతా వాళ్ళే ఎత్తుకుపోతున్నారు అంటున్నారే, నాకు కూడా భజన వచ్చు కదా, మనం ఎందుకు చేయకూడదు. ఊరిలో ఒక 4 పిల్లకాయలను తీసుకొని వచ్చి ఆయన కూడా భజన చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి గోపాలయ్య కూడా చిన్న చిన్న పాటలు రాసి ఈయనకి ఇచ్చారంట సార్. ఆ పాటలు కూడా భజనలో పాడేవాడు. ఆ విధంగా భజన ఆయన అక్కడ స్వామి దగ్గర ఎక్కువ ఉండేవాడు. తర్వాత స్వామి వాళ్ళ ఆశ్రమం పూరిళ్ళు అవి కూడా కప్పేవాడు సార్ ఆయన. అందుకని ఆయన వచ్చినప్పుడల్లా తులసమ్మ గారు అమ్మ అన్నం పెట్టండి అని స్వామి చెప్తే ఆమె కడుపు నిండా నాకు అన్నం పెట్టేది అని చెప్పారు సార్. ఆ తర్వాత ఇప్పుడు ఆ భజన జరిగేప్పుడు స్వామి ఎట్లా ఉండేవాళ్ళ? స్వామి తంబూర పట్టుకొని శ్రద్ధగా ఉంటా ఉండేవాళ్ళు అని చెప్పారు సార్. తర్వాత స్వామి భజన చేసేవాళ్ళను ఊర్లలో వర్షాలు పడకుంటే కూడా 4 ఊర్లలో వచ్చి ఇక్కడ భజన చేసుకోకూడదయ్యా వర్షాలు పడతాయి అన్న సంఘటనలు కూడా మనకు ఉన్నాయి సార్. ఆ తర్వాత ఏంటంటే తూపిలి పిచ్చమ్మ వాళ్ళ అన్నయ్య టైప్ చేస్తుంటే ఏంది స్వామి వేలుముద్రలు వేసేటప్పుడు టైప్ చేసేటట్టు ఉండేది సార్. అంటే టక 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 వేసేవాడు. ముంచడం ఎవరు చెప్పినారు? బాబునాయుడు ఈ వరుసలు కూడా ఎవరు? ఆయన పేరేంటి ఈరోజు? సుబ్బయ్య శేషయ్య 2 పేర్లు ఉన్నాయి సార్. వాళ్ళ నాయన పేరు తాత పేరు సూరావర్చుల రఘురామయ్య. అది ఆశ్రమం అంతా పరిచిపెట్టుండే వాళ్ళు. ఆ పేపర్లన్నీ ఇప్పటికి గుర్తొచ్చినా కూడా కనీసం చూసినందుకైనా నాకు ఎంతో పుణ్యం ఉండేది అనిపిస్తుందమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. అవన్నీ మేము పుస్తకాలకు అట్లా వేసుకునే వాళ్ళము. అప్పుడు ఏమంటే ప్రైమరీ వరకు ఏమనేవాళ్ళు కాదు సార్. హై స్కూల్ పోయినాక ఇవేందా వేలుముద్రలు అట్టలు వేసుకుంటున్నారని టీచర్లు తిట్టారు. అప్పటి నుంచి మానేశాను నేను. కానీ మా తాత నాకు ఎప్పుడైనా జ్వరమో జలుబు వస్తే అక్కడ ఆసుపత్రులు మందులు ఏం లేవు, వేలుముద్రలు తెచ్చి తల కింద పెట్టేవాడు, ఆ దారం కట్టేవాడు, వాటితో తగ్గిపోయేది.